కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఈ 9వ మాసము ఆఖరి నెలల్లో మనం ప్రవేశించాము. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల ఆయన నమ్మకంగా పోషిస్తూ నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు మనం నమ్మకంగా లేకపోయినా ఆయన మాత్రం నమ్మకంగా ఉంటున్నాడు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మకంగా అన్నీ మనకు సమకూరుస్తున్నాడు. ఇది లేదు అని అనుకున్నంతలోనే దేవుడు దాన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు చేసిన ఉపకారములు, అద్భుతములు గొప్పవి. ఈ ఉదయకాలము మీ యొక్క హృదయములను, మీ మనస్సులను దేవుని యొక్క మాట చేత కదిలించాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీ ముందు నిలబడి ఉన్నాను గనుక పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్యము కొరకే మీ హృదయములను తెరుచునుగాక. మీ ఆత్మలను ఆయన కాచి కాపాడి తన మాట చేత నడిపించాలని నేను ప్రార్థన పూర్వకంగా మీ ముందు ఉన్నాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని కూడా దేవుడు దర్శించాలని నా యొక్క ప్రార్థన. ఈరోజు ఉదయకాలము వాక్య ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన భాగము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తితో నేరుగా ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. యూదారాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, కటకట నాకు శ్రమ యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చిన మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఈ మాట మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. బారూకు అనేటువంటి వ్యక్తి ప్రవక్త అయిన ఇర్మియాకి ఒక అసిస్టెంట్, చెప్పాలి అంటే ఒక సెక్రటరీగా పనిచేస్తున్నాడని చెప్పొచ్చు. ఇర్మియాకు దేవుడు బయలుపరిచిన వాటన్నిటినీ రాసేటువంటి పని బారూకుది. బారాకు అనేటువంటి మాట హీబ్రూ పదములో అర్థం ఏంటంటే బరాక్, అర్థం ఏంటంటే లైట్నింగ్, అంటే మెరుపు, లేకపోతే టు బ్లెస్ సమ్వన్, దీవించడం, ఇతరులను దీవించడానికని అర్థం. అయితే ఈ బారూకు విషయంలో దేవుడు పర్టికులర్గా ఆయన మాట్లాడుతున్నాడు, పేరు ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఈ విషయాన్నే చెప్తున్నాడు. బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒకరి విషయములో జాగ్రత్త వహించినప్పుడు, దేవుడు ఒకరి విషయములలో తన కార్యాలను జరిగించాలన్నా, ప్రమాదం నుండి తప్పించాలన్నా, ఆయన వారి విషయములలో ఒక కార్యము చేయాలన్నా వారి విషయంలో దేవుడు బహు జాగ్రత్త వహించువాడు. వారితో నేరుగా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నీకు అనిపించినప్పుడు నువ్వు గ్రహించాలి ఏంటంటే నా ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. So God has a plan and purpose for my life, therefore he is speaking to me directly. కొన్నిసార్లు అంటారు, వాక్యం నాకే ఎందుకు బోధించారు? కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు ఈ వాక్యం నాకే వచ్చింది అని అనుకోవడంలో ప్రియులారా దాని యొక్క
పరమార్థం ఏంటంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉండగా నీతోనే మాట్లాడుతున్నాడంటే హీ హ్యాస్ ఎ స్పెషల్ కన్సర్న్ అబౌట్ యూ. నీ ఎడల దేవుడు బహు జాగ్రత్త వహిస్తున్నాడు. హీ వాంట్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నిన్ను ఒక మంచి డిఫరెంట్గా, ఒక వ్యత్యాసముగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ వాట్ గాడ్ సేస్, దేవుడు చెప్పింది నువ్వు వినకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు దేనిని వెతుకుచున్నావు, నేను దానిని, నువ్వు కట్టిన దాన్ని నేను పడగొడతాను, నువ్వు నాటిన దాన్ని పెళ్లగిస్తాను. నీవు వెళ్ళినప్పుడు దారిలో దోపుడు సొమ్ము వారు దోచుకున్నట్లుగా నీ ప్రాణము కూడా. దేవుడు చెప్పుచున్న మాటల్లో ఏది కూడా ప్రియులరా వ్యర్థము కాదు. కనుక ఈ యొక్క విషయం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క, నువ్వు దేని గురించి వెతుకుతున్నావు? నువ్వు గొప్పవాడువా? వెతకొద్దు. నువ్వు వెతికితే నువ్వేమవుతావు అంటే కీడు అనేది వస్తుంది. కనుక నువ్వు వెళ్ళే స్థలంలో నీవు అనుకుంటున్నావు, వాక్యం చెప్తుంది ఆఖరికి, ఇదే యెహోవా వాక్కు. ఈ విషయం గురించి ఇర్మియా ఏమండి, ఈ విషయం గురించి ఇర్మియా బారాకుకు చెప్తున్నాడు. ఇదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో చెప్పమని దేవుడు చెప్పాడని బారాకుకు చెప్పాడు. ఇంతకీ బారాకుతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, బారాకులో కొన్ని లోపాలను దేవుడు చూచాడు. కొన్ని సవరణలు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి దేవుని దృష్టిలో అంగీకారముగా కాదు. ఈరోజు మనం ప్రభు సన్నిధికి రావడం, ఆరాధించడం, దేవుని వాక్యం వినడం దేని కొరకు? ఏమై ఉన్నాం మనము? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రభువారు అంటున్నారు, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. వెలుగు బయట వెలిగించాలి, బయట చీకటి ఉంది. ఈరోజు ఉప్పు ప్రియులరా అది అనేకులకు సారం ఇవ్వాలి, ఒకరికి కాదు. ఈరోజు మనలో మనమే అన్ని కార్యాలు చేసుకుంటే, మనమే అన్ని ఆశీర్వాదాల కొరకు వెతుకుతూ ఉంటే, దేవుడు ఎవరి కొరకు వచ్చాడు? ఒకరి కొరకు వచ్చాడా? మన కొరకే వచ్చాడా? ఆయన అందరి కొరకు వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకంటే లోకములో చీకటి ఉంది కదా, నేను వెలుగై ఉన్నాను. కనుక ఆ వెలుగు అనేది నేను తీసుకువెళ్ళాలి. జాతి మత భేదము లేకుండా ఆ వెలుగును నేను తీసుకొని వెళ్ళాలి. ఈరోజు రక్షించబడిన మనము, సంఘములో స్థిరపరచబడిన మనము ఏం వెతుకుతున్నాము? ఏం వెతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ విధంగా చేయాలి? మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలను ప్రియులైన దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలి. ఈరోజు బారాకు ద్వారా దేవుడు కొన్ని విషయాలను నేర్పుతున్న విషయాలను మనం ఈరోజు దేవుని యొక్క మాట ద్వారా మనం బలపరచబడాలని నేను కోరుతున్నాను. ఇంతకీ ఈ బారాకు ఏం చేశాడు అంటే, గొప్ప వాటిని ప్రాకులాడాడు. దేవుడి కంటే గొప్పది ఏదైనా ఈ లోకంలో ఉందా? పదవి గొప్పదా? పొజిషన్ గొప్పదా? ఆస్తి గొప్పదా? ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక మేలు అని, లేకపోతే ఒక ఆశీర్వాదాలని, లేకపోతే వనరులని మనం చెప్పొచ్చు. అయితే దేవుడు ఇచ్చిన వాటిని కూడా తీసుకోగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, అన్యజనులను నేను ఎలా నాశనం చేస్తున్నానో మిమ్మలను కూడా ఆ విధంగా నేను నాశనం చేస్తానని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అంటే దేవుడు పక్షపాతి కాదు. చాలామంది అనుకుంటున్నారు, ఒక పాస్టర్ గారు అంటారు, ఏ తెగులున్న గుడారానికి రాకూడదు. మరి కరోనా అందరికీ వచ్చింది కదా, అన్ని జనులు చచ్చిపోయారు, సేవకులు కూడా చచ్చిపోయారు. అంటే దేవుడు పక్షపాతి లేకుండా, పక్షపాతము చూపకుండా అందరినీ సమానంగా ఆయన తీర్పు తీర్చుచున్నాడు కదా. ఈరోజు గొప్ప వాటిని వెతికితే మనము దేవుని యొద్ద నుండి పొందుకున్న గొప్పతనాన్ని కోల్పోతామే. లోకములో ఉన్న వాటిని, గొప్ప వాటిని వెతకడం వలన ప్రియులరా దేవుని ద్వారా మనం పొందిన ఆ గొప్పతనాన్ని కోల్పోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు మీకు లోకంలో కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తాను. అంటే లోకములో అనుగ్రహించంటే వాటిని పట్టుకొని మనము ఏలడం కాదు, వాటి చేత మనము ఏలనీయడం కాదు. ఈరోజు దేవుని ప్రజలు లోకములో ఉన్న వాటి ద్వారా ఏలుబడి చేస్తున్నారు. ఈ ఏలుబడి అనేది ప్రియులరా ఈరోజు ప్రతి చోట
నడుస్తుంది. దేవుడు మనకిచ్చిన దాన్ని మనము వాటి చేత ఏలబడకూడదు, మనము వాటిని ఏలాలి, వాటిని మనం పరిపాలించాలి. ఇది ఈరోజు మనల్ని ఏలుతుంది కదా. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి డివైస్ మనల్ని ఏలుతున్న, ఇంటర్నెట్ ఏలుతుంది. ఈరోజు మనుషుడు దేనికి బానిసయ్యాడో దాని చేత ఏలుబడి చేయబడుతున్నాడు. కానీ అవి గొప్పవని మనం అనుకుంటున్నాం. కానీ బారాకు జీవితంలో దేవుడు చూచింది ఏంటంటే, గొప్ప వాటి కోసం ఏం చేశాడు? ప్రాకులాడాడు. దేవుడు చూచాడు ఆ విషయంలో. అది మాత్రమే కాదు, బారాకు జీవితంలో రెండవది ఎందుకు దేవుడు నేరుగా మాట్లాడాడంటే, రెండవది ఏంటంటే, లోకములో ఉన్న వాటిని ప్రేమించడం వలన నష్టపోతున్నాడు. దే లవ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న వాటి గురించి, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. వాక్యం చెప్తుంది, లోకమును ప్రేమించని ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ వానిలో ఉండాలి అంటే లోకములో ఉన్న మనము లోకములో ఉన్న వాటిని ప్రేమించరాదు. ఇదే దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం దేవుని నామాన్ని వాడింది, దేవుని నామములో ప్రార్థన చేస్తుంది. దేనిని ప్రేమించడానికి ఈరోజు మనం ప్రాకులాడుతున్నాం. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని చేత ఇది జరిగించబడాలి, అది జరిగించబడాలని ప్రాకులాడుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, మనం ప్రాకులాడేది ఈ లోకంలో ఉన్న వాటిని, గొప్ప వాటిని, అవి నాకు కావాలి, ఫలానా వాళ్ళు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉంటాను అనేటువంటి ప్రాకులాడల నీ జీవితంలో ఉన్నంత కాలము నీవు దేవుని ద్వారా అనుగ్రహించబడిన గొప్ప వాటిని నువ్వు కోల్పోతూనే ఉంటావు. తండ్రి తన కుమారుణ్ణి గొప్పగా చూడాలని ఆశపడుతూ ఉంటాడు. తల్లి కూడా తన బిడ్డలను గొప్పగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ ఈ పిల్లలు, ఈ కుమారులు వారి దృష్టిలో ఏది గొప్పదని వెతుకుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నీకు ఇష్టమైన దాన్ని నువ్వు వెతికితే, నీకు ఇష్టమైన దాని కొరకు నువ్వు ప్రాకులాడితే, దేవుని యొక్క గొప్ప వాటిని, దేవుడు నీకు ప్రామిస్ చేసిన, వాగ్దానం చేసిన వాటిని భవిష్యత్తులో నువ్వు కోల్పోతావు. ఏది కావాలి? బారాకు మంచి పరిచారకుడు, బారాకు మంచి ప్రార్థనాపరుడు, బారాకు మంచి ఉన్నతమైన స్వభావం కలిగిన వాడు. ఆఖరికి ఈ బారాకు తన జీవితంలో ప్రిల్లర వేటిని పాకులాడాడంటే, గొప్ప వాటిని ప్రాకులాడటం వలన, లోకములో ఉన్న వాటిని ప్రేమించడం వలన దేవుడు అనుగ్రహించిన వాటిని కోల్పోవడం మొదలెట్టాడు. ప్రభు అన్నాడు అక్కడ, నీవు కట్టిన దానిని నేనేం చేస్తాను? పడగొట్టేదను. ఈరోజు లోకములో దేవునికి సంబంధము కాని దాని గురించి నువ్వు ప్రాకులాడితే దేవుడు నీకున్న దాన్ని పాడు చేస్తాడు. ఇది దేవుడు సాక్షాత్తు ఇశ్రాయేలులకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, లోకములో ఉన్న వాటిని ఏమండి ప్రేమించటానికి తన యొక్క మనస్సులో ప్రలోభాన్ని ప్రేరేపించడంలో దిగజారిపోయాడు. ఈరోజు మనుషులందరూ కూడా దేని ద్వారా ప్రలోభానికి గురవుతున్నారు చెప్పండి? వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో అది ఉండాలి, అది అలా చేస్తున్నారు, నేను అది చేయాలి, అది అలా జరుగుతుంది, మనం కూడా అలా జరిగించాలి. ఈరోజు మనుషులను చూచి ప్రలోభానికి గురి అవుతున్నాం, ప్రభావితం చేయబడుతున్నాం. మనమందరం కూడా ప్రభు చేత పిలువబడిన వారు. సంఘము అంటే దేవుని చేత పిలువబడిన వారు. ఆదిమ సంఘములో ఏం కనబడింది? 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 43వ వచనం మీరు చదివితే అక్కడ ఆ సంఘములో ఏముంది? ఆ సంఘములో ఏముండుట వలన మనుషులకి ఏం కలిగింది? 2వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ప్రతి వానికిని ఏం కలిగింది? భయము కలిగింది. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఒక నిమిషం ఆగండి. మొదటి సంఘములో ఏముంది? ఆ మొదటి సంఘం యొక్క క్రియల ద్వారా అనేకులకు ఏం కలిగింది? భయము కలిగింది. ఇప్పుడు ఉందా భయం? ఈ భయం అనేది ఈరోజు ఉందా? ఆ సంఘములో భయం ఉంది, దేవుని ఎడల భయం ఉంది. వారు 4 విషయాలలో క్రమము తప్పకుండా ఆ గొప్ప వాటిని వారు ప్రాకులాడారు.
వాక్యం చెబుతుంది 42వ వచనంలోనే, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేరు. వితౌట్ బ్రేక్ that they had been continuing pursuing in their life. ఈ 4 స్తంభములు వారి జీవితాలలో ఉన్నాయి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో దేవుని దృష్టిలో నిలబడడానికి, అనేకులను కట్టడానికి, బలవంతులుగా చేయటానికై ఈ లోకములో గొప్ప వాటిని మనం ప్రాకులాడుతున్నాం. అవి దేవుని దృష్టిలో గొప్పవి కావు. దేవుని దృష్టిలో గొప్పవి అని అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదిమ సంఘములో ఆ 4 విషయాలే గొప్పవైనవి. దీనికంటే గొప్పదేమైనా ఉందా? వారు ఏ విషయంలో ప్రాకులాడారు? ఆస్తులు సంపాదించట్లో ప్రాకులాడారా? లేకపోతే లోకంలో ఉన్న వాటిని సమకూర్చుకోవాలని ప్రాకులాడారా? వాక్యం చెప్తుంది, రక్షించబడిన వారు వారి చిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వారు బ్యాంక్ బ్యాలెన్స్లో నిలుపుకోకుండా, వారికి వారు ఉంచుకోకుండా, వారికి 1, 2 పేరు డ్రెస్సులు, వస్త్రాలు కలిగి ఉండి మిగతాదంతా కూడా సమిష్టిగా వారు దేవుని పరిచర్య కొరకు ఏం చేశారంటే వాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము దేనికి సంఘముగా కూడుకుంటున్నాము? సంఘము అనగా ఏమై ఉన్నది? నీవు నేను సంఘము, అంతేగాని 4 గోడలు కాదు. ఈ సంఘము దేవుని చేత, ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు అంటున్నాడు. మనమందరము ఎవరి గొర్రెలము? ఒక పాస్టర్ గారు అంటాడు, నా గొర్రెలండి, నా గొర్రెలు అంటాడు. వాక్యం చెప్తుంది, నీ గొర్రెలు కాదురా, అది ప్రభు గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము వినును. మరి నువ్వెవరు? కాపుగా వేసేవాడు, పరిచర్య చేసేవాడు. ఈ మైక్ బిగించిన వాడు కూడా, ఈ మైక్ను సెట్ చేసేవాడు కూడా, ఇక్కడ పరిచర్య చేసేవారు ఎవరైనా సరే, ఇది నేను దేవునికి నేను చేస్తున్నాను అన్న కృతజ్ఞతతో నువ్వు చేయగలిగితే అదే దేవునికి మంచి ఆరాధన. అంతకంటే గొప్పతనం అనేది ఇంకెక్కడ బయట లేదో. ఈరోజు మనల్ని మనము మెప్పు తెచ్చుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే, ప్రియులారా, బారాకు వెతికిన విధంగా మనము కూడా వెతికితే మనం కోల్పోతాం. మనం వెతకవలసింది ఏంటంటే, ప్రభువా నీ కోసం నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను, నేను నథింగ్ లార్డ్, నేను నథింగ్, నేను కాదు, నన్ను వాడుకో అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత నేను ఇది చేశాను కదా అని నువ్వు అతిశయిస్తే అది దేవునికి మహిమ వెళ్ళదు. భక్తుడైన పౌలు అదే అంటాడు, ఓకే, నేనంతా నా జీవితం అంతా నిర్వీర్యం, నేనేం చేయలేదు ప్రభు కొరకు, ఐఎమ్ జీరో. నేను ఆయన చేతికి అప్పగించుకుంటున్నాను. బారాకులో కనబడుతుంది ఏంటో తెలుసా? అతిశయం. వాక్యం చెప్తుంది, ఎవడైనాను అతిశయిస్తే ఎవరి యందు అతిశయించాలా? ప్రభునందే అతిశయించాలి. నేను ఎంతమందిని తీసుకొచ్చాను, నువ్వు అతిశయిస్తే అపవాది నిన్ను నాశనం చేస్తాడు. నేను ఈ పని చేశాను కనుక నాకే గొప్పతనం అంటే, నో, నేను ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చాను అంటే అది ఎవరిని నువ్వు అతిశయిస్తావు? నిన్ను నీవు అతిశయిస్తే ఆ లూసిఫర్ యొక్క స్పిరిట్, ఆ ఆత్మ నీలో పనిచేస్తుంది. ఈరోజు సంఘాలలో, దేవుని కుటుంబాలలో ఈ ఆత్మే పనిచేస్తుంది. నీవు దేవుని కొరకు ఏది చేసినా, వాక్యం చెబుతుంది, భక్తుడైన పౌలు అంటాడు, నీవు ఏమి చేసినను, కొరింథీ రాసిన పత్రికలు అనుకుంటా, నువ్వు ఏమి చేసినను అది ఎవరికి చేస్తున్నావని, సమస్తమును ఆయనకే. నువ్వేమి చేసినాను అన్ని విషయములలో నీవు ఆయనకే, ఆయన చిత్తము నువ్వు ఆయనకే చేస్తున్నావు, నీ మట్టుకు నువ్వేం చేయట్లేదు. కనుక whatever that I do in the name of the Lord, that I am doing for the glory of God. నా మెప్పు కోసం కాదు, నా ఘనత కోసం కాదు, నా యొక్క ప్రాకులాట దాని కోసం కాదు. ఈరోజు దేవుని ప్రజలు వారి గొప్పతనాన్ని కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. బారాకు దేని గురించి ప్రాకులాడాడు? ఈరోజు పొజిషన్ కోసం, పదవి కోసం, గొప్పతనాన్ని కోసం చచ్చిపోతున్నారు జనాలు. దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకొని, ప్రభువా నేను ఇది చేయలేను కానీ నన్ను చేయటానికి నీ కృప నాకు దయచేయి ప్రభువా. కొంతమంది అనుకుంటారు నేను ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే లేదు అని అనుకుంటారు. ఈ అతిశయం అనేది ప్రమాదం. ఈ అతిశయం అనేది అది మన ఆత్మీయ జీవితానికి గండు పెడుతుంది. బారాకు ఆయన
సాతాను వలలో పడ్డాడు. తను తాను హెచ్చించుకున్నాడు, తను తాను మెప్పు పెంచుకున్నాడు, తనకు తాను గొప్పతనాన్ని వెతికాడు. ఏమండి, దేవుడు చూచాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు ప్రియులారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనము ఏ స్థితిలో ఉండాలి, ఏ పరిస్థితులకు రావాలి. బారాకు జీవితంలో దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని చేత రక్షించబడ్డాక దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వు దేవునికి గాయపరిచేటువంటి ఆలోచన నీలో వస్తే నువ్వు వెంటనే అయ్యో, ఈ మాట నేను మాట్లాడితే నా తండ్రి బాధపడతాడు కదా, ఈ మాట నేను మాట్లాడితే నా తల్లి బాధపడుతుంది, నేను ఈ విధంగా చేస్తే నా కుటుంబం బాధపడుతుంది, ఈ పని చేస్తే నా దేవుడు బాధపడతాడే అనేటువంటి మనస్సాక్షితో నిన్ను నీవు ప్రలోభానికి గురైనటువంటి నిన్ను నీవు విత్డ్రా చేసుకోగలిగితే నీవు క్షేమ జోన్లో ఉంటావు, సేఫ్ జోన్లో ఉండగలుగుతావు. కొన్నిసార్లు నువ్వు అది గ్రహించక నువ్వు ముందుకు అడుగు వేస్తే అపవాది నీ వెంట ఉండి నీవు లోకంలో ఉన్న వాటిని, గొప్ప వాటిని వెతకమని ప్రలోభం చేస్తూ ఉంటాడు. బారాకు వీటినే అన్వేషించాడు. ఇస్కరియోతు యూదా దేని చేత ప్రలోభానికి దిగాడు? దేని చేత ప్రలోభంలో నడిపించబడ్డాడు? వ్యక్తిగత గొప్పతనం కోసం ప్రాకులాడాడు, వ్యక్తిగత మెప్పు కోసం ప్రాకులాడాడు. లోకములో ఉన్న వాటిని సంపాదించాలి, లోకములో ఉన్న వాటిని నేను కలిగి ఉండాలని ఆరాటపడ్డాడు. చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. యేసు వల్ల సాధ్యమవుతుందేమో అని యేసు గుంపులో చేరాడు. యేసు వల్ల నేను ఈ విధంగా బలపరచబడతానని యేసు గుంపులో చేరాడు, మంచిదే. కానీ యేసు గుంపులో చేరినప్పటికీ, యేసుతో ఉన్నప్పటికీ, యేసు కార్యాలు చూస్తున్నప్పటికీ, యేసు చేత ప్రేరేపించబడుతున్నప్పటికీ ప్రలోభము అనేది ఆయనలో ఎల్లప్పుడూ కూడా ప్రేరేపిస్తూ ఉంది. ఈ ప్రలోభములోకి ఏమైపోయాడంటే లోబడిపోయాడు. నేను యేసుతో ఉన్నాను, యేసుతో నడుస్తున్నాను, యేసే నా గురువు, యేసే నా యొక్క మాస్టర్, యేసే నా బోధకుడు, యేసు చెప్తుందే నేను చేస్తాను అని చెప్పి ఆ ప్రలోభాలకు తిప్పికొట్టు ఉంటే తన జీవితాన్ని కోల్పోయేవాడు కాదు కదా. నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వింటాను, వాక్యం చెప్పిన మాట నేను వింటాను, సేవకుడు చెప్పిన మాట వింటాను అని నిన్ను నీవు సరి చేసుకోగలిగితే ఏదైతే నిన్ను ప్రలోభం చేస్తుందో దానికి నువ్వు బుద్ధి చెప్పినట్లు అవుతావు. ఇస్కరియోతు యోధా దేనికి ప్రలోభానికి వెళ్ళాడు? దేనికి ప్రాకులాడాడు? నష్టపోయాడు కదా. జీవితాన్ని కోల్పోయాడు, అపొస్తలత్వాన్ని కోల్పోయాడు, శిష్యత్వాన్ని కోల్పోయాడు. శిష్యులందరూ కూడా ప్రపంచమంతా కూడా వారు చెదిరిపోయి దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య చేసి భూలోకములో దేవుని యొక్క రాజ్య స్థాపన వారి ద్వారా జరిగింది. అనేకులను ప్రియులారా వారు ప్రేరేపించి దేవుని రాజ్యం ఈ లోకములో కట్టి వారు పరమందు వారు పరదేశిలో ఉన్నారు. అలాంటి యోగ్యత, అలాంటి ధన్యత కోల్పోయాడు ఇస్కరియోతు యోధా. దేనికి ప్రాకులాడి? నువ్వు ప్రభు నమ్మావు అంటే దేని కొరకు ప్రాకులాడుతున్నావు? ఈరోజు లోకములో లేని వాటి కొరకు, లోకములో కనబడిన దాని గురించి, ఆ గొప్పతనం గురించి నువ్వు వెతకాలి. ఏంటి ఆ గొప్పతనము? ఆ గొప్పతనంలో ఉన్న మర్మం ఏంటి? దేవుడు నీకు బయలుపరచినంత వరకు నువ్వు కనిపెట్టాలి. వాక్యం చెప్తుంది, ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. నా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు వీళ్ళు, నా మీద ఆశ పెట్టుకుంది తల్లి, నా మీద ఆశ పెట్టుకుంది సహోదరి, నా కుమార్తె నా మీద ఆశ పెట్టుకుంది, నేను ఏదో కార్యము చేయాలని నా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కనుక నేను వారిని నిరాశపరచను. వారి హృదయములో సంపూర్ణమైన సంతోషము కలుగునట్లుగా నేను వారి కోరికను సిద్ధంపజేస్తాను. అది తండ్రి యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చగలిగిన ప్రేమామయుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రియులారా ఇచ్చేవాడు, తీసుకున్నవాడు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు. దేవుడు పక్షపాతం అనేది లేదు. ఐశ్వర్యం అంతటిని ఇస్తాడు, లాభమంతా ఇస్తాడు, ఈ లోకంలో నిధులన్నీ ఇస్తాడు. ఏమండి, ఇవన్నీ కూడా ఇస్తాడు. కానీ ఆయన ద్వితీయోపదేశ కాండంలోను నిర్గమకాండంలో మీరు చూస్తే, మీరు నా కట్టడలను, నా విధులను,
మీరు విని లోబడితే ఇవన్నీ నేను మీకు ఇస్తాను అంటాడు. వినకపోతే చెప్పండి, వినకపోతే ఇచ్చినవి మరలా దోచుకొనబడతాయి. అందుకే మళ్ళా తిరిగి శత్రువులు దోచుకుపోయారు. చూడండి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఈ పట్టణములో నుండి ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్యమైన వస్తువులనియు యూదా రాజుల నిధులనియు నేను అప్పగింతును, వారి శత్రువుల చేతికే. ఒక నిమిషం ఆగండి. ఇచ్చిన దేవుడు మరలా తిరిగి శత్రువులకి ఎందుకు అప్పగిస్తానంటున్నాడు? హలో, ఎందుకు అప్పగిస్తానంటున్నాడు? దేవుని మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే, ఆయన కట్టడలను గైకొనకపోతే ఇచ్చిన దానిని దేవుడు తీసుకుంటాడు. దేవుడు వీరని వారని తేడా లేదండి. అందరూ ఆయన దృష్టిలో సమానమే. క్రైస్తవులు కదా అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమానమైన తీర్పు తీరుస్తాడు. ఈ మాట నేను చెప్పట్లేదు. ఆఖరికి దేవుడు ఏం చేశాడంటే, శత్రువులు వచ్చి శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోను దేశమునకు తీసుకొని పోవుదురు. ఎవరు చెప్తున్నారు సాక్షాత్ ఈ మాట? ఉద్యోగం ఇచ్చేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. లాభం ఇచ్చేవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయన. ఒక పాస్టర్ గారు అడిగారు, ప్రభువా నా యొక్క పిల్లలను నువ్వెందుకు తీసుకున్నావయ్యా అని అడిగాడు. నువ్వు గొప్పవాడువా? ఇచ్చేవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే. ప్రశ్నించడానికి మనం ఎవరం? హూ వి ఆర్, మనం ఎవరం? అందుకే దేవుడు ఇచ్చిన వాటిని బట్టి, మనము కలిగి ఉన్న వాటిని బట్టి, మన లాభమును బట్టి, మన వ్యాపారాన్ని బట్టి, ఏదైతే మనం ఈ లోకములో ఆర్జిస్తున్నామో, కలిగి ఉన్నామో వాటిని బట్టి అతిశయించక, అవి కలిగి ఉన్నను ఇంకను ప్రాకులాడే ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దేవుని మాట నువ్వు లోబడకపోతే, వినకపోతే నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుంది. బారాకుతో దేవుడు అదే చెప్పమన్నాడు ఇర్మియాకి. ఇర్మియా మొగమాటం లేకుండా, నా దగ్గరే కదా పరిచయం చేస్తున్నావు, నా దగ్గరే కదా ఉన్నావు, నా దగ్గరే కదా అన్నీ చేస్తున్నావు అని చెప్పకుండా ఉన్నాడా? దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నాడు. ఇర్మియాకు దేవుడు బయలుపరిచిన మాటను తెలియచేస్తున్నాడు. ఏంటంటే, బారాకు, దేవుడు ఇది నాకు తెలియచేస్తున్నాడు. ఏంటయ్యా? ఏంటి? ఏ విధంగా? గమనించాలి. లోకములో మనుష్యులు ఈరోజు అంతమని వారు గ్రహించట్లేదు. నేను కట్టుకున్న వాటిని అవి ఎలాగ నాశనం అవుతాయి అన్నది ఈరోజు గ్రహించలేకపోతున్నారు. ఓకే, కనుక ఆర్జించేవాడు ఆర్జిస్తూ ఉన్నాడు, దోచుకున్నవాడు దోచుకుంటున్నాడు. రాంగ్ రూట్లోనో షార్ట్ కట్లోనో ఈరోజు కలిగి ఉన్నవాడు లేనివాడి దగ్గర దోచుకుంటున్నాడు, పేదవాడి దగ్గర దోచుకుంటున్నాడు. ఈరోజు కట్టవలసినవి కట్టుకుంటూ పోతా ఉన్నాడు. గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, దెర్ ఇస్ ఎ టైం, సమయం అన్నది ఉంది. ఏంటి ఆ సమయము? గమనించాలి. లోకము అంతమయ్యే సమయము ఇది. లోకము అంతమయ్యే సమయం ఇది. ఈరోజు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం యేసు పుట్టాడని పాటలు పాడుతున్నారు. ప్రతి సంవత్సరం యేసయ్య వచ్చాడని పాటలు పాడుతున్నారు. ప్రతి సంవత్సరం యేసయ్య ఎలా పుట్టాడో స్కిట్లు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం యేసయ్య ఎలాగ వచ్చాడో, గొర్రెల కాపర్ల దగ్గరికి ఎలాగ వచ్చాడో ప్రతి సంవత్సరం కూడా ఆల్రెడీ లోకమంతటికి తెలిసిపోయింది. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, అన్ని కార్యాలు చేసి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. నిజమైన క్రిస్మస్ నీవు చెప్పాలి అంటే ఆయన పుట్టుక గురించి కాదు, ఆయన జన్మ గురించి కాదు, ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో, మరలా ఏ రీతిగా ఆయన రాబోతున్నాడో దాని గురించి ఈ క్రిస్మస్లో నువ్వు చెప్పగలిగితే అది నిజమైన క్రిస్మస్. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెబుదామా? రొటీన్ ప్రతి సంవత్సరం ఏమైపోయింది? రొటీన్ అయిపోయింది. గొర్రెల కాపర్ల డ్రెస్సులు, ఒంటెల డ్రెస్సులు. ఆల్రెడీ లోకములో ఉన్న మనుష్యులు యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి, ఆయన రాక గురించి, ఆయన ఏ విధంగా పుట్టాడో, ఏ కార్యాలు చేశారో ఎవ్రీబడీ నోస్ నౌ. క్రిస్మస్ ఇప్పుడు ప్లేట్ తిరగేయాలి. ఇప్పుడు
ఏంటి తిరగేయాలి? విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ప్రభు నీ కొరకు వస్తున్నాడు, మేలుకో అని చెప్పేదే ఆ క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం. క్రిస్మస్ అనే మాటకు ఆరాధన. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించాలి. కానీ ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి ఈరోజు దేనికి పాకులాడుతున్నారు? హలో, దేనికి ప్రాకులాడుతున్నారు? దేవుణ్ణి మయంపరచడానికా, లేదా వారు గొప్ప పొందటానికా? క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు, వాక్యపరిచికి దైవజనుడిని పిలుస్తారు. దైవజనుడు వాక్యం చెప్పి స్టార్ట్ చేసే లోపు ఒక రాజకీయ నాయకుడు వస్తాడు అనమాట. ఆడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పిఎం కాదు, ఆడే చోటా బచ్చా, చోటా రాజకీయ. ఆడు రాగానే అందరూ లేచిపోతారు. ఇక్కడ దేవుని వాక్యం అయిపోతే ఆగిపోద్ది. ఎవరికి మహిమ కలుగుతుంది అక్కడ? దేవునికా, మనిషినికా? మరి అక్కడ ఏదేదో గొప్పతనం జరిగినట్టుగా స్టేజ్ మీదే టీలు, కాఫీలు, ఏమండి డ్రింకులు. దేవుని వాక్యం చెప్తూ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో మరి భయం ఉందా? ఆదిమ సంఘంలో ఏముంది? వారి భక్తి అనేకులకు భయం పుట్టించలేదా? వారి ప్రార్థన వలన అనేకులకు భయం కలగలేదా? వారి ఉపవాసం వలన అనేకులకు భయం కలగలేదా? వారి సహవాసం వలన అనేకులకు భయం కలగలేదా? ఆ భయం కలిగిన వారందరూ కూడా ప్రతిరోజు కూడా ఆ సంఘములో చేర్చబడలేదా? ఎంతమంది ఈరోజు సంఘములో కూర్చొని ఫోన్ల ద్వారా మెసేజ్లు ఇచ్చుకుంటూ, వాట్సాప్ల ద్వారా మెసేజ్లు ఇచ్చుకుంటూ, ఫేస్బుక్లు చూస్తూ, వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు ఇచ్చుకుంటూ సంఘములో ఎంతమంది వారి ప్రవర్తన? ఇది భయం ఉన్నట్టేనా? ఆ గేటు దగ్గర నీ జోడు ఇప్పిన గౌరవము లోపలకు వచ్చిన తర్వాత కూడా నీ కూర్చుండటంలోనూ, నీ నడవడిలోనూ, నీ చూపులోనూ, నీ ఆరాధనలో కూడా గౌరవం కనబడాలా. అక్కడ చెప్పులు విప్పి దేవుని సన్నిధిని గౌరవించే నీవు లోపలికి వచ్చాక నిద్రపోవడానికి కాదు, నీ ప్రవర్తన ఇతరులకి డిస్టర్బ్ చేసినట్లుగా కాకూడదు. సాక్షాత్తు నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని గౌరవించడానికి వచ్చావు. ఏది గౌరవం? ఏది మర్యాద? ఏది ఆయనకు గొప్పతనం? దేని గురించి? సంఘము అనగా అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంగా బ్రతికేదే సంఘం. అంతేగాని నీవు దేవుని సన్నిధికి వచ్చాక ఎప్పుడు కూర్చున్న వాళ్ళని పక్కనే కూర్చొని, ఎప్పుడు పలకరించే వాళ్ళని పలకరిస్తూ, ఎప్పుడు ప్రైజ్లాడ్ చెప్పేవారితో ప్రైజ్లాడ్ చెప్పుకుంటూ, మిగిలిన వారిని పట్టించుకోకుండా వాక్యం చెప్తుంది. ఈ గ్రంథంలోనే ఈ అధ్యాయంలో మీరు చదవండి. ప్రతి ఒక్కరూ కూడా వారు రోజుకి కలుసుకోవడం వలన వారి యొక్క అక్కరలు ప్రతి ఒక్కరూ కూడా ఎరిగి ఉన్నారు. మీరు చదవండి 2వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి. వారు అక్కడ కూర్చున్న వారందరూ కూడా సమిష్టిగా ఆ చేర్చబడిన వారందరి అక్కరలు అందరికీ తెలుసు. ఇదండి సంఘం. మీ అక్కరేంటో నాకు తెలియాలి. ఓకే, మీ అక్కరేంటో నాకు తెలియాలి. మీ అక్కరేంటో మీ వెనకున్న వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నీ అక్కర్లు తెలుస్తున్నాయా? ఒకరికి చెప్పండి, తెలుస్తున్నాయా? లేదే. మీ అక్కరలు మీ పక్క వారికి తెలియలేదు అంటే కుటుంబంలోనూ అంతే, రక్త సంబంధంలో అంతే. కానీ దేవుని సంఘములో అలాగా ఉండకూడదు. మీ అక్కర, నా అక్కర, నీ పక్కవారి అక్కర, నీ 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 ఎడంపైకి ఉన్న వారి అక్కర ఈరోజు అందరూ తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాలి. ఏం చేయాలి? తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వలన దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలీదు, ఎవరి ద్వారా సహాయం చేస్తాడో తెలీదు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు కూడుకున్నప్పుడు ఒకరినొకరు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఒకరికి సంబంధం లేకుండా కాదు. నేను ఈ లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటాను, నేనేమో ఈ బెంచ్లోనే కూర్చుంటాను, నా పక్కన ఎవరు రాకూడదు అనేటువంటి సిద్ధాంతం నీలో ఉంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? నువ్వు ఎవరితో సహవాసం చేసి ఎవరిని గణపరచడానికి, మెప్పు పొందటానికి? నేను పెద్దని, నా బెంచ్ మీద నేనే కూర్చోవాలి, నా పక్కన ఎవరు కూర్చోకూడదు అని నువ్వు అనుకుంటే నీ ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగ్గా లేదో.
ఆదిమ సంఘంలో ఏం కనబడింది? భయం. ఎందువలన భయం కలిగింది? ఇప్పుడు ఎందుకు ఆ భయం అనేది నేటి సంఘాలలో ఎందుకు లేదు? నేటి సంఘము లోకానికి వెలుగుగా ఉందా? నేటి సంఘము గురించి, ఈ ఉప్పైన సంఘము గురించి బయట వెలుపల ఉన్నవారు దాని రుచి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? బారాకు ఆస్తులన్నీ కూడా సమకూర్చే సమయం అనుకున్నాడు. గెహాజీ ఏం కోల్పోయాడు? బారాకులాగే ప్రాకులాడాడు. ఏది ప్రాకులాడారు? జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది, లోకంలో ఏమీ లేకపోయినా దేవుడు నీ ప్రక్కన నిలబడడమే గొప్ప కార్యం. నాకెవరు లేకపోయినా పర్లేదండి, నా దేవుడు నాకున్నాడు. గాడ్ ఈజ్ మై సైడ్. ఎవరు లేకపోయినా పర్వాలేదు, గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉండువాడు, నన్ను నడిపించువాడు, నన్ను బలపరచువాడు. ఏది నీకు గొప్ప? నువ్వు అనుకుంటున్నావు నీ పిల్లలు నీకు గొప్ప అనుకుంటున్నావా? లేదా దేవుడు నీకు ఇచ్చిన వాటిని గొప్ప అనుకుంటున్నావా? ఆ గొప్ప వాటి నాకు స్థిరమని నువ్వు అనుకుంటున్నావా? ఇచ్చిన దేవుడు గొప్పోడని మర్చిపోతే కలిగి ఉన్న వాటిని నువ్వు కోల్పోయే సమయం వస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా నువ్వేం కలిగి ఉన్నావో, ఆ కలిగి ఉన్న వాటికి మూల కారకులు ఎవరు అన్నది ప్రతి దినము నువ్వు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా చెప్పడండి ఆ మాట. కృతజ్ఞత. నిలబడి పాట పాడినా కృతజ్ఞతగా పాడు, నిలబడి సాక్ష్యం చెప్పినా కృతజ్ఞతగా చెప్పు, దేవుని సన్నిధిలో కూర్చున్నా కృతజ్ఞతగా నువ్వు కూర్చో, ప్రార్థన చేసినా కృతజ్ఞతగా నువ్వు చేయి. దేవునికి ఇచ్చింది కూడా నువ్వు కృతజ్ఞత చేయి. కృతజ్ఞతతో నువ్వు చేయాలి. అది దేవుడు మహిమ పొందుతాడు. నాట్ బై ఫోర్స్, బలవంతంగా కాదు. ఒకప్పటి కాలంలో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు కోతలు కోసేవారు. కోతలు కోసినవన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఎవరు కోతలు కోస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా కోతలు కోస్తున్నారా? అందరూ ఉద్యోగస్తులే కదా. హలో, అందరూ ఉద్యోగస్తులే కదా. ఇప్పుడు ఎవరు కోతలు కోస్తున్నారు? మనకు అన్ని శాలరీలు వస్తున్నాయి కదా, లాభాలు వస్తున్నాయి కదా. ఆ పొలంలోకి వెళ్ళి పనిచేసి కోసే కోతలు అవి ఆగిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వారి సామర్థ్యాన్ని బట్టి మనం పని చేస్తున్నాం. దేవుడు దానికి ఏమి ఇస్తున్నాడంటే మనకు లాభము ఇస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆ లాభములో, ఆ పోషణలో నువ్వు దేవునికి కృతజ్ఞతగా అగుపడుతున్నావా? వాటితో నువ్వు కృతజ్ఞతగా దేవుని దగ్గర అగుపడితే నా దేవుడు నీలో లేని గొప్పతనాన్ని దేవుడు నీలో నింపుతాడు. కలిగి ఉన్న వాటిని గొప్ప అనుకుంటున్నావేమో, ఏదో ఒక రోజు అది ఖాళీ అవుతుంది, నిర్వీర్యం చేస్తాడు దేవుడు. నా మాటను వినకపోతే, మీరు చదివారు కదా, ఇప్పుడు బారాకుతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఏంటి చెప్తున్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు? చదవండి మరొకసారి ఆ మాట. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఆ మాట. నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. ఒక నిమిషం ఆగండి. సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అంటే వారు నా మాట వెనక ఉన్నారు కనుక నీవు కూడా వారి వలె మాట వినకుండా ఉంటే సర్వ శరీరుల మీదకి నేను రప్పించబోతున్న ఆ కీడు నీ మీదకి కూడా రాబోతుంది. నేను ప్రార్థనా పరుడినండి, నేను క్రైస్తవుడినండి, నేను విశ్వాసినండి, నేను సేవకుడినండి, నేను ఫలానా చర్చి మెంబర్ అండి అంటే అక్కడ ఆప్షన్ లేదు. దేవుడు ఊరుకోడు వాడు కాదు. అపవాది ఈరోజు మరి ఎక్కువగా దేవుని బిడ్డలను మోసం చేస్తున్నాడు.
అది గమనించాలా. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కుమార్తెల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కుమారుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకో చెప్పమంటారా? దేవుడు మీకు ఇచ్చిన ఆ గొప్ప ఐశ్వర్యాన్ని మీ బిడ్డల ద్వారా కోల్పోయేటట్టుగా అపవాది ప్రలోభాన్ని ప్రేరేపించుచు ఈరోజు లోకములో వాడు తిరుగుతున్నాడు. గనుక రేయి మొదటి జామునే లేచి నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు వింటాడు. తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ప్రార్థించాలి. అది ఏ జామైనా సరే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మా పిల్లలు అందగాళ్ళు, మా పిల్లలు సౌందర్యవంతులు, మా పిల్లలు టాలెంటెడ్, మా పిల్లలు గొప్పవారు, మా పిల్లలు ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారు అంటే అది గొప్ప విషయమే. దేవుడు నీకు ఇచ్చినది గొప్ప విషయమే. నీ పిల్లలు నీకు గొప్పే. కానీ ఆ గొప్ప వాటిని వారు దేవుని విషయంలో లోబడి తమకు తాము సమర్పించుకోకపోతే, లోకములో ఏది దేవునికి ఇష్టం లేదు దాని గురించి ప్రాకులాడితే ఉన్న వాటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. బారాకు, నువ్వు కట్టిన దానిని నేనేం చేస్తాను? పడగొడతాను. నువ్వు నాటిన దానిని నేను పెరికి వేస్తాను. ఈ మాట స్పష్టంగా దేవుడు బారాకుతో మాట్లాడుతూ ఉంటే చెమటలు పట్టాయి బారాక్కి. ఇర్మియా మొగమాటం లేకుండా చెప్పాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమిస్తే నేరుగా మాట్లాడతాడు. నా ఇష్టానికి విరోధంగా దేవుడు మాట్లాడుతున్నాడా? నేను దేని విషయంలో ఆశ కలిగి ఉన్నానో దాని విషయంలో అది వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడా అని నీవు ఒక్క నిమిషం ఆగి గ్రహించి దేవునికి ఇష్టమైన వాటి ఎడల నువ్వు మళ్ళితే నా దేవుడు మరలా తిరిగి నిన్ను స్థిరపరుస్తాడు. బారాకుతో దేవుడు అన్నాడు తెలుసా? వద్దు. చెప్పండి మాట, వద్దు. చెప్పండి అందరూ కూడా మాట. మీ పక్క వరకు చెప్పండి ఆ మాట. ఏటొద్దు? ఏంటి వద్దు? ఏంటి వద్దు? నా దగ్గరికి ఒక ఫాస్ట్ గారు చెప్పారు. ఆయన స్నేహితుడే. ఆయన ఎవడంటే, అయ్యా మా అమ్మాయి చాలా బాగుంటుందండి, చాలా మంచిగా చదివిందండి, చాలా గొప్ప చదువు అండి, ఫస్ట్ క్లాస్ వస్తుందండి మా పాప, చర్చి ఫ్రంట్ లైన్లో కూర్చుంటుందండి, కంజరు పట్టుకొని పాడుతుందండి, ఆత్మ వచ్చేస్తుందండి. చాలా సంతోషించి, మంచిది, మీ పాపను దేవుడు గొప్ప తలాంతుతో నింపాడు. అలాగ మన పిల్లలు నింపబడాలి. అంత గొప్పగా చెప్పిన ఆయన కాలేజీలో ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడింది. ఆ ఇష్టపడింది ఎవరంటే హిందువే. ఎవరు? నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు పెళ్లి చేయకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఈ ఎరకాటంలో పడ్డాడు పాస్ట్ గారు. ఏం చేయాలా? తండ్రిగా బుద్ధి చెప్పాడు, కౌన్సిలింగ్ చేశాడు. తల్లిదండ్రులు ఇరువురు కూడా కౌన్సిలింగ్ ఇప్పించారు. కానీ అపవాది యొక్క ప్రలోభం, నీకు దేవుడిచ్చిన కుటుంబానికి దేవుడిచ్చిన గొప్పవే కానీ, నీ గృహానికి ఇచ్చిన గొప్పవే కానీ, అది ఆత్మీయ వరములే కానీ ఏదైనా సరే వాడు పాడు చేయడానికే అపవాది నీ కుటుంబంలో ఉన్న వారిని వాడుకుంటాడు. వివేచించాలి, గ్రహించాలి. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ యొక్క సౌకర్యము, ఈ సౌఖ్యము నీ వలన కదా. నేను ఈ ఆత్మీయ ఆనందాన్ని, ఈ వరములను, ఈ ఫలములను నేను పొంది ఉన్నానంటే అది నీ ఆధిక్యత. అయితే దీనిని పాడు చేయడానికి, ఈ గొప్పతనము, ఈ గొప్ప వాటిని పాడు చేయడానికి అపవాది ప్రేరేపిస్తున్న ఆ ప్రలోభము నా ఇంటి కిటికీలో నుండి కానీ, నా ఇంటి మెట్టిల మీద నుండి కానీ, నా ఇంటి ముఖద్వారము నుండి కానీ రాకుండా నీవు నీ నామములో బంధించండి అని నీ ఉదయకాలము లేచి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రలోభముల నుండి వారిని దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మా బిడ్డల విషయంలో. ఆల్రెడీ మా పెద్ద బాబుకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా తప్పు, చాలా చాలా ప్రేమతో, నాన్న బయట ప్రపంచం బాగాలేదు,
బయట పిల్లలు బాగలేదు, బయట ఆడపిల్లలు బాగలేదు, పరిస్థితి బాగలేదు. ఈరోజు సోషల్ మీడియాలు బాగలేదు. కనుక డోంట్ కమిట్, తొందరపడొద్దు. తండ్రి తల్లి చెప్పిన మాటనే నువ్వు నెరవేర్చాలి అన్నప్పుడు, అలాగే డాడీ, ఓకే డాడీ. ఆ మాట విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. దేవుడు నిన్ను దీవించిన ఆ గొప్పతనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, గోపురం వల్ల కట్టేస్తాడు. అది చూచిన అపవాది పాడు చేయాలి అని అపవాది నీ ఇంటిలో ఉన్న వారిని ప్రలోభం చేస్తాడు. అది ఒకవేళ ఆ ప్రలోభానికి నీ ఇంటిలో వాడు దూరాడా, కోల్పోయినట్టే. అందుకే ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం అనే గోడతో, ప్రార్థన అనే కంచెతో నీ పిల్లలను ఏం చేయాలి, నువ్వు కట్టేయాలి. ఇప్పుడు ఈ పిల్లల చేతిలో ఫోన్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు మెయింటైన్ చేస్తున్నారు, వాట్సాప్లు మెయింటైన్ చేస్తున్నారు, ఫేస్బుక్లు మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా నానా రకాలైన యాప్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాటి వలన అపవాది ప్రలోభించటానికి, నువ్వు దేవుని బిడ్డవని, రక్షణ పొంది ఉన్నావని, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా వారు చదువుతున్నారు, వారు ఎదుగుతున్నారు, వారు విద్యలో బుద్ధిలో ఎదుగుతున్నారన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించి ప్రతిరోజు కూడా వారిని బట్టి నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ ప్రార్థనే వారికి గొప్ప కంచె. సామర్లాగా పడుకోకండి, బద్ధకస్తులుగా దేవుని యొక్క యోగ్యతను మీరు పాడు చేసుకోకండి. మీ బిడ్డలకు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత హెచ్చిస్తున్నారు, చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, వారి వస్త్రాల విషయాలలో, వారి యొక్క బాగోగుల విషయాల్లో, బాగోలేకపోయినా మీరు వారికి ట్రీట్మెంట్ విషయంలో ఎంత హెచ్చిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క కాపుదల కొరకు దేవుని సన్నిధిలో మీరు ప్రయాసపడాలి. బికాస్ ద పేరెంట్స్ ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మీ పిల్లలకు గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. వాళ్ళు రేపొద్దున చెప్పాలి ఏంటంటే, నా తల్లి ప్రార్థన నేను ఇలాగున్నాను, నా తండ్రి ప్రార్థన వల్ల నేను ఈ విధంగా ఉన్నాను అనే వారు రేపు సాక్ష్యము చెప్పాలి. అదే నువ్వు వారికి ఇచ్చే ఆస్తి. నువ్వు 4 మేడలు కట్టి ఇచ్చేసావనుకో, అది నిర్వీర్యం అయిపోద్ది. ఇండోనేషియాలో భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్లో ఎన్నో అపార్ట్మెంట్లు అగ్నికి ఆవుతైపోయాయి. పక్కన అపార్ట్మెంట్లు మేము పక్కనే కట్టుకున్నాం, ఈ పక్కనే కట్టుకున్నాం. ఏమండి, దేవుడు ఒక్కసారి భూమిని నోరు తెరిస్తే ఏమైపోతాయి? ఇవన్నీ ఏమైపోతాయి? నిర్వీర్యం అయిపోతాయి. ఈ ఉదయకాలము బారాకు దేవుని నామము పేరట ప్రాకులాడేటువంటిది ఏదైనా అపవాది ప్రలోభిస్తాడు. దేవుని నామం నువ్వు వాడుతున్నావంటే ఆయన క్యారెక్టర్, నామము అనగా క్యారెక్టర్, ఆయన పేరు ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటి? అది ఏ స్వభావము గలది? ప్రభు యొక్క నామమును వాడుతున్నప్పుడు అక్షరాల ఆయన ఇమేజ్ని, ఆయన పర్సనాలిటీని వాడుతున్నావు. వాట్ ఈజ్ క్యారెక్టర్? ఆయన సార్వభౌమం ఏమైనది? ఆయన పేరట నువ్వు ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన ఆయన ఇమేజ్లో, ఆయన యొక్క స్వభావములో, ఆయన క్యారెక్టర్లో నువ్వు అడుగుతున్నావు. అది నువ్వు గమనించాలి. దేవుడు ఇచ్చువాడు. సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములో అన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరలా దేవుడు బుద్ధి చెప్పిన తర్వాత మార్చుకోకపోతే, బుద్ధి చెప్పిన తర్వాత మార్చుకుంటే దేవుడు ఎంత కనికరిస్తాడో. ఆమేన్, హల్లెలూయా. ఆశించిన దానికన్నా దేవుడిచ్చిందే గొప్పది. బారాకు ప్రాకులాడాడు, దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు లోకంలో గొప్ప వాటిని ప్రాకులాడొద్దు. దేవుడిని కలిగి ఉన్న వాటిని బట్టి వందనాలు చెప్పు. ప్రభువా, నాకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకున్న దాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు చాలామంది లేని దాన్ని ప్రాకులాడి ఈరోజు ఉన్నదాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో జార్లో డబ్బులు వేయండి,
ఇందులో డబ్బులు వేయండి, అందులో డబ్బులు వేయండి, ఇందులో డబ్బులు కట్టండి, అందులో డబ్బులు కట్టండి. ఈ మధ్యనే సాక్షాత్తు సెంట్రల్ నుంచి కూడా ఏమండి ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతుంది, ఒక 20,000 కట్టండి, ఒక వారంలో నెల రోజుల్లో మీకు 26 లక్షలు పడిపోతాయి. దయచేసి ఈ మాటలు నమ్మబోకండి. ఎవడు ఊరుకునే డబ్బులు ఎవరు అంత ఎరువులు ఎవరు లేరు. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఏదేను వనములో సర్పము ప్రవేశించి అవ్వమ్మను మోసగించినట్లుగా ఈరోజు మోసపూరితమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక నీ రూపాయి నువ్వు దాచుకో, ఎక్కడ వేయబోక. ఒకవేళ వేసావా ఇంక అంతే సంగతులు, తిరిగి రావు ఇంక మళ్ళా. అలాగా ఎంతోమంది మోసపోయారు. కనుక ఈరోజు నీకు కనబడుతున్న టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియాలో మనుషులు ప్రలోభించేవి అవన్నీ, దాని వెనక అన్నీ కూడా మోసాలే. ఏది యథార్థమైనది కాదు. అలాగని నువ్వు పర్వాలేదండి డబ్బులు వస్తున్నాయని వేసావనుకో, అది ఒక గ్యాంబ్లింగ్. అది గ్యాంబ్లింగ్. చిన్నప్పుడు నేను కూడా ఈ పర్స్కి వెళ్ళాను. ఒక పర్స్కి వెళ్తే పావలా నాకు దొరికింది. ఈ పావలా ఏంటంటే నెయ్యి చెక్కీలని అమ్మేవారు చిన్నప్పుడు. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ పేలాలతో చేస్తారు, బెల్లంతో నెయ్యి చెక్కీలు. 5 పైసలకు ఒకటి 5 ఇలాగ అంటించిస్తారనమాట. 5 తిందామని పావలా పట్టుకొని వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ అన్నాడు, రారా ఇది ఏదో ఇక్కడ ఏదో ఉందని. అంటే ఆడేమో అక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు. అంటే డబ్బులు వేస్తే డబ్బులు వస్తాయి అని. నేనేమో ఇండియన్ ఫ్లాగ్ మీద వేసాను పావలా. 5 పావలాలు వచ్చాయి. బాగున్నాయి పావలాలు వచ్చాయని చెప్పి, ఎవరు నీ చెయ్యి బాగుంది మళ్ళా వేయరంటే, జేబు నిండా డబ్బులే అనుకున్నాను. ఇన్ని డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి అన్నీ ఒకసారి వేసాను, మళ్ళా అన్నీ పోయాయి. ఓకే, ఆశ నిరాశ అయిపోయింది. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు డబ్బులు తీసుకురావట్లేదు. అప్పుడు అనుకున్నాను మనసులో, అన్ని డబ్బులు వచ్చినప్పుడు బాగున్నాయి, అన్ని కొనుక్కొని ఉందను, మళ్ళీ ఎందుకు వేసేసానా? అదంతా కూడా గ్యాంబ్లింగ్, ప్రేరణ, ప్రలోభం. అర్థమవుతుందా? చాలా బాధపడ్డాను. ఉన్న పావలా కూడా పోయింది. ఏం చేసావురా అని అంటే, తెచ్చుకున్నావా అంటే తినేసాను. ఒక్కడవే తినేసావా అని మళ్ళా ఇంట్లో వాళ్ళకి తేవాలి కదా. ఈరోజు ఎవరిని ఏ విధంగా మనం, ఎందుకంటే మనుషులు కూడా ప్రలోభాలకు గురైన వారు కనుక అపవాది కూడా అనేకులను ఏం చేస్తున్నాడు? మోసగిస్తున్నాడు. బ్యాంకులో కూడా మీరు ఏదైనా డిపాజిట్ చేయడానికి వెళ్ళండి, వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ లోన్ అండి, సార్ ఇన్సూరెన్స్ అండి, సార్ ఇది మీరు కట్టండి, ఇది కట్టండి అని. మనుషుడు ప్రతి ఒక్కడు కూడా మోసగించడానికే. దేవుడు ఒక్కడే మోసం చేయలేనివాడు. నీకు చెప్పింది ఆయన ఇచ్చేవాడు, నువ్వు ఆయన అడిగింది నువ్వు పొందుకునేవాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని రాజ్యములో ప్రియులారా మనం చేరడానికి మనం వెతకవలసింది బారాకు వలె లోకంలో ఉన్న వాటిని ప్రాకులాడడం కాదు. దేవుడికి ఈరోజు నీకు పప్పుచారు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందడము కూడా దేవుని చిత్తము నెరవేర్చడమే. ఆమె ఈరోజు ఆదివారం నోటికి మొక్కేం అందట్లేదు. ఓకే, దేవుడు నీకేమిచ్చాడో దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందితే చాలు. దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన అనుమతి లేనిదే భోజనం కూడా నీవు చేయలేవు. నీకు దేవుడు ఇచ్చాడా? తిను, మంచిగా తిను. కానీ కలిగి ఉండి కూడా నువ్వు తినకపోవడం కూడా, అది కూడా పాపమే. సామర్థ్యం కలిగి ఉండి కూడా నువ్వు తినకపోవడం కూడా అది శాపమే, దరిద్రం. నువ్వు కలిగి ఉండి కూడా నీ పిల్లలకి నువ్వు భోజనం పెట్టకపోవడం కూడా అది శాపం. నువ్వు కలిగి ఉండి కూడా తృప్తిగా నీ కుటుంబాన్ని పోషించకపోవడం కూడా అది కూడా శాపమే, అది దరిద్రం వెంటాడుతుంది. దేవుడు దాని విషయంలో సహించేవాడు కాదో. ఇఫ్ యు ఆర్ అ ఫాదర్, ఇఫ్ యు ఆర్ అ మదర్, నువ్వు తండ్రివైతే తల్లివైతే నీ కుటుంబాన్ని పోషించగలిగిన బాధ్యత నీదే, సమకూర్చే బాధ్యత నీదే. నీ మూలంగా వారు ఆకలిగా ఉంటే, నీ మూలంగా వారు పాలు తాగకుండా ఉంటే, నీ మూలంగా ఇంటిలో వారు ఒక మూలన ఆకలితో బాధపడతా ఉంటే, దేవుడు ఆ ఆకలి దేవునికి మొర్ర పెడుతుంది. ఎవరిని బట్టి ఆకలి? ఎవరు అకారకులు ఆకలికి దేవుడు వదిలిపెట్టడు, దేవుడు సంహరిస్తాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు వారిని ఆకలి కొననీయలేదు.
వారు దాహం అడిగినా దేవుడు నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అన్నప్పుడు ఆహారం ఇచ్చాడు. ఎందుకంటే ఈజ్ అ మోడల్ ఫర్ ఎవ్రీ ఫాదర్. ఆయన ఒక తండ్రిగా ప్రతి ఒక్క తండ్రికి ఒక మాదిరి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యంలో ఆయన్ని చంపలేదు వాళ్ళని, అరణ్యంలో వారిని ఆకలిగా ఉంచలేదు వాళ్ళని. నిజమైన తండ్రి అని నిరూపించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ నీకు లేదు అంటే రూపాయి అడుక్కొని తీసుకొచ్చాను నీ పిల్లలకు నువ్వు పాలు పెట్టు. పెట్టట్లేదా అడుక్కున్న వాళ్ళు? గంపిడి పిల్లలకి అంటది పంది, పాలు ఇవ్వడానికి మాత్రం కరెక్ట్గా వస్తుంది. ఆ పిల్లలన్నీ కూడా, ఆ పిక్స్ అన్నీ కూడా ఆ తల్లి పాలు తాగుతాయా లేదా? ఆ పందికి లేని బుద్ధి, ఆ పందికున్న బుద్ధి నీకు లేకపోతే ఎందుకు నీ బతుకు? దేనికి ప్రోకలాడుతున్నావు? కలిగి ఉన్న దాన్ని దేవుడు నిన్ను దగ్గర నుండి తీసుకుంటాడు. ఏది దేవుడు చెప్తున్నాడు అది నువ్వు చేయడమే దేవుని యొక్క ప్రియుల చిత్తం. కనుక ఈరోజు బారాకు నుండి దేవుడు మనకు నేర్పుతున్న అద్భుతమైన మాట, ఇస్కరియోతు యోధాలాగా ప్రాకులాడొద్దు, బారాకులాగా ప్రాకులాడొద్దు, గెహాజీ వలె ప్రాకులాడొద్దు. ప్రభువా, నా కొరకు నువ్వేం కలిగి ఉన్నావో అది నేను పొందుకోవడానికి ప్రాకులాడే ప్రేరణ నాకు దయచేయి ప్రభువా. నీ ఆశీర్వాదం వేరు, నీ గొప్పతనం వేరు, నా గొప్పతనం వేరు. మనందరి కొరకు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. అది నువ్వు తెలుసుకొని ప్రాకులాడాలి. అంతేగాని పలానోనికి ప్రభువా నువ్వు ఇచ్చావు నాకు కూడా అదే ఇవ్వు అని అంటే అది వాళ్ళది వేరే, నీది వేరే. నా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టువాడై ఉన్నాడు. నువ్వు వాక్యం చేత కట్టబడితే నా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నీ ఆర్థిక పరిస్థితులు కడతాడు, నీ పరిస్థితుల స్థితిగతులన్నీ కూడా ఆయన కట్టువాడై ఉన్నాడు. కట్టిన దేవునికి నీవు నమ్మకంగా ప్రాకులాడాడి. దేవునికి ఏది ఇష్టమో మొదట నా చిత్తాన్ని, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకాలి. చెప్పండి అందరూ కూడా మాట, వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగుడి. దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క సిద్ధాంతం. మనుషులు లోకంలో ఉన్న వాటిని అడుగుతున్నారు, దాన్ని పొందుకోవాలనుకుంటున్నారు. కానీ దేవుడు నీ విషయంలో అనుకున్నది వేరు, ఆయన నీకు ఇవ్వాలనుకున్నది వేరు. అది అడగాలి. దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగితేనే దానిని నేను వెతుకుచున్నాను. ఐఎమ్ సర్చింగ్ వన్ థింగ్ దట్ ఐ ఆస్క్ టు గాడ్. నేను ఒక వరము అడిగితేనే నేను దానిని వెతుకుచున్నాను. ఏం వెతుకుచున్నావు? నేను ఒక వరం అడిగితేనే. ఏ వరము? అది ఓన్లీ దేవునికి తెలుసు, అడిగిన వారికి తెలుసు. దేవుడు అది ఇచ్చివాడై ఉన్నాడు. వరములు అనేది లోక సంబంధమైన మేలులతోనో లాభాలతోనో పోల్చకండి. వరము అనేది భూలోకములో ఎవరికి లేనిదే దేవుడు నీకు ఇచ్చే వరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, ఏ సిచ్యువేషన్లో నిలబెట్టినా, ఎక్కడ నిలబడ్డా, ఏ మనుషుల ముందు నిలబడినా సందర్భానుసారముగా దేవుడు నా ద్వారా మాట్లాడేది నేను గ్రహించింది అది ఒక వరం అని నేను భావిస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ ఒక వరం. అది అందరికీ రాదు. నేను కొన్నిసార్లు దాన్ని బట్టి ఆలోచిస్తాను, ప్రభువా ఏంటిది, నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకే కంటిన్యూగా రికార్డింగ్ చేయవలసింది. కంటిన్యూగా రికార్డింగ్ ఎందుకు అవుతుందంటే, రికార్డింగ్ చేసింది మళ్ళీ నేనే పెట్టుకొని నేను మొదట వింటూ ఉంటాను. ఎందుకంటే ఇది నేనే మాట్లాడానా? ఎస్, గాడ్ ఈజ్ స్పోకెన్ త్రూ మీ. నా దగ్గర ఆ స్క్రిప్ట్ నా దగ్గర లేదు, బట్ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటే నేను అప్పుడే గమనిస్తాను, ప్రభు ఇది నాకు నువ్వు ఇచ్చిన వరము. అలాగే నేను చేయాలి అని అంటే దేవుడు నీకు వేరే వరం ఇస్తాడు కదా. దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే మనం దేవుని సన్నిధిలో ప్రాకులాడాలి. ప్రభువా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది కనుక నీవు నా విషయంలో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నవాడు. ఏదైతే లోకములో నన్ను బారాకును ప్రలోభము చేసే స్పిరిట్స్ నీ నామములో దూరమగునుగాక. నీ ఆత్మచేత నేను ప్రేరేపించబడే కృప నాకు దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నేను దీవించువాడై ఉన్నాడు. ఆమేన్. ఒక పాస్టర్ గారు లాటరీ టికెట్లు కొనమడం మొదలెట్టాడట. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ప్రతి నెల కొంటా ఉంటాడు. ఒక్కసారి లాటరీ పేలదట.
ఒకరోజు ప్రభుతో అడిగాను, ప్రభా నాకు ఈ 3 కోట్ల లాటరీ కానీ పెళ్తే నీకు మాత్రం ₹1,00,00,000 నేను అందరికీ బహుమని. నువ్వు ఎన్ని ప్రగడాలు కలిపినా ఎవరు అనుమతి ఇవ్వాలి? ఒకసారి ప్రభుని అడిగాను చెట్టు దగ్గర కూర్చొని, ప్రభా నేను ఇన్ని టికెట్లు కొన్నాను, ఇన్ని ఉన్నాయంట, ఇన్ని టికెట్లు కొన్నాను, ఒక్కటి లాటరీ పేర్లేదు ప్రభువా. దేవుడు అన్నాడంట, నువ్వు అడిగిన లాటరీ నేను ఇవ్వగలను, కానీ నేను ఇచ్చిన దాన్ని నువ్వు తట్టుకోగలవా, లెక్కెట్టగలవా? అది చూసి గుండె ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇంకే అందుకే దేవుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇచ్చారని వాళ్ళు భూమి మీద నడవరని ఆయనకి కూడా తెలుసు. కనుక దేవుడు ఎలాంటి వాడంటే, ఒక గుర్రమును ఒక వ్యక్తి సవారీ చేస్తూ ఆ గుర్రము యొక్క నోటికి కళ్ళాన్ని పెట్టి ఏ విధంగా కంట్రోల్ చేస్తాడో, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి అలాంటి కళ్ళాన్ని పెడతాడు. ఆమేన్. ఎందుకంటే ధనము హెచ్చించబడినను లక్ష్య పెట్టకుడి. ఈ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఏదో ఉండాలి. ఈ నోటికి కళ్ళెము, గుర్రం కళ్ళెం వేసినట్లుగా దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని కళ్ళెం వేసి ఉంచాడు. ఆ కళ్ళెమే లేకపోతే మనం ఉంటామా? ఈ మాటలను బట్టి దేవుడు మన వెనుకల్లో దేవుడు దీవించాలని నేను ఆశపడుతున్నాను.